తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిషులు సాయి శర్మ దత్తానంద గారు ఉన్నారు. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మ. గురువు గారు, చాలా మందికి ఏంటి అంటే జాతకం అనేది హస్త సాముద్రికం ప్రకారం చెప్తూ ఉంటారు, కానీ మన అరచేతిలో బొటనవేలు ద్వారా అసలు జాతకం అనేది ఎలా చెప్తారు? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. మనకి జాతకపరంగా చూసుకుంటే అసలు జాతకంలో హస్త సాముద్రికానికి, సంఖ్యాశాస్త్రానికి, జ్యోతిష్యానికి వీటన్నిటికీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రావీణ్యతం సాధిస్తూ ఉంటారు చాలామంది కూడా. అంటే ఈ విధంగా నేను ఖచ్చితంగా ఇది చెబితే జరిగిపోతుంది అంటుంటారు. అలా అన్నిటిలో కూడా ఉంటుందన్నమాట. అయితే దీనిలో మనం హస్త సాముద్రికంలో ఇప్పుడు ఒక వ్యక్తిని బాగా నమ్మడం జరుగుతుంటుంది. మనం ఇతను చూడంగానే చాలా మంచివాడు అని మనసులో చాలా కూడా అతని మీద మంచి ఒపీనియన్ పెట్టుకుంటాం. అంటే ఇతను ఏ పనైనా సక్సెస్ సాధిస్తాడు, లేదంటే ఇతనికి అప్పచెప్పామంటే ఖచ్చితంగా అయిపోతుందిరా. మనం ఒకరి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఒక స్నేహితుడిని తీసుకొని వెళ్ళామనుకోండి, వాడికి మనం చెప్తూ ఉంటాం ఇతని దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా పని అయిపోతుంది, ఏ పనైనా సరే అంత ఖచ్చితంగా చేయగలుగుతాడంటే అంటే ఇలా ఎలా అంటే ఒక్కొక్క మనిషిని మనం ఎలా అంచనా వేయగలుగుతున్నామంటే దీనికి అన్నిటికి కూడా జాతకం చాలా విధంగా మనం పరిశీలిస్తే కొన్ని విధాల్లో తెలుస్తుందన్నమాట. హస్త సాముద్రికంలో ఒక్కొక్క స్థానం ఒక్కొక్కటి అనేది మనం పోయిన వీడియోలో చెప్పుకున్నాం. అసలు హస్త సాముద్రికం అంటే ఏంటి, హస్త సాముద్రికం ద్వారా ఏం తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనం ఒక వ్యక్తిని నమ్మి డబ్బులు ఇస్తామండి. నాకు ఉద్యోగం రావాలనో, లేదంటే నాకు ఈ పని చేసి పెట్టనో, ఖచ్చితంగా అతను నమ్మినప్పుడు అతను మంచివాడా కాదా అనేది ఎలా తెలుస్తుంది అంటే ముందు హస్తంలో ఉన్న వేళ్ళ బట్టే తెలుస్తుంది. కొంతమంది స్వార్థపూరితంగా ఉంటారు. ఒక వ్యక్తి చూడండి మనతో ఎప్పుడు మాట్లాడు, కానీ సడన్గా మన అవసరం వచ్చిందంటే మన దగ్గర పక్కవాడి దగ్గర మన నెంబర్ తీసుకొనైనా సరే ఎన్నో రోజుల తర్వాత అంటే సంవత్సరాల మటుకు మాట్లాడు, అవసరం లేదు కాబట్టి సడన్గా గుర్తొచ్చేసినట్టుగా ఫోన్ చేసి నువ్వంటే నాకు చాలా అభిమానం ఉంది, నువ్వు లేకపోతే ఎలా అని చెప్పి మాట్లాడతారు. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే వాడికి ఏ పని కావాలో ఆ పని చేసేసుకొని మళ్ళీ వదిలేస్తాడు. ఇది మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. అంటే మోసం చేసేవాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. అయితే అది ఎలా తెలుస్తుంది అంటే హస్తంలో మనం చూస్తే కనుక ఈ బొటనవేలు ద్వారానే మనిషి యొక్క జాతకం, జీవితం అంటే యథావిధిగా తెలుస్తుంది. ఎంత తెలుస్తుంది అంటే మనిషి మనస్తత్వం ఏంటిది, మనిషి ఎలా ఉంటాడు, ఈ యొక్క స్వభావం ఏంటిది, ఈ విధంగా కొన్ని తెలిస్తే ఇతనికి మరి ఉన్నత స్థితి కలవాడా, లేదంటే తక్కువ స్థితి కలవాడా, లేదంటే అభివృద్ధిలోకి ఉంటాడా, అభివృద్ధి అవుతాడా, లేదంటే ఈ వ్యక్తిని ఎవరైనా తొక్కేస్తున్నారా, అంటే డెవలప్మెంట్ కానికుండా తొక్కేస్తారు కదా, అలా కూడా జరుగుతుందా. అదేవిధంగా ఈ వేలు బట్టే ఇవన్నీ తెలుస్తాయన్నమాట. మనం చూస్తే కనుక హస్తంలో పరిశీలించాలి, ప్రతిదీ కూడా జాతక పరంగా చూస్తేనే తెలుస్తుంది అన్నమాట. అయితే చాలామంది కూడా స్వామి మీరు చెప్పారు స్వామి వీడియోస్, అయితే నాకు చాలా వరకు కూడా కొన్ని అర్థమవుతున్నాయి, కొన్ని అర్థం కావట్లేదు అంటున్నారు. కాబట్టి మనం ఏంటంటే కొద్దిగా అర్థమయ్యేటట్టు వివరంగా చూపించి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. అమ్మా, దీన్ని మనం బొటనవేలు అంటాం కదా. ఈ బొటనవేలు ఈ చుట్టూ అంటే ఈ బొటనవేలు ఎంత పొడుగ్గా ఉంటే అంత మంచి మనస్తత్వం కలవారు. లోపల ఒకటి పెట్టుకొని బయటకు నటించే స్వభావం ఉండదు. అదేవిధంగా వీళ్ళల్లో ఉన్న మంచి గుణం ఏంటంటే 10 మందికి చెప్పి ఏదైనా సరే అంటే మంచి ఉందనుకోండి ఖచ్చితంగా 10 మందికి సహాయం చేయాలి. ఇప్పుడు ఒక లోన్ వస్తుంది అనుకోండి, ఒక ఎగ్జాంపుల్ ఒక లోన్ వస్తుంది అనుకోండి గవర్నమెంట్ తరపున, నా ఒక్కడికి కాదు 10 మందికి కూడా రావాలి అని చెప్పి 10 మందికి చెప్పే గుణం ఉంటుంది. అదేవిధంగా ఒకరికి సహాయం చేయాలి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు, 10 మంది కూలీల్లో ఒక వ్యక్తి ఉన్నారు అనుకోండి, ఇలాంటి స్వభావం వ్యక్తి 100 రూపాయలు ఇచ్చి నలుగురు తీసుకోండి అని చెప్పి అతను వెళ్ళిపోయారు ఒక ఆయన. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే 10 మందికి కూడా ఖచ్చితంగా అందరికీ ఎంత ఇవ్వాలో అంత ఇస్తారనమాట, అలాంటి స్వభావం. అయితే దీనిలోనే రకాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక బొటనవేలు చాలా చిన్నగా పొట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఈ వేలు ఎలా ఉంది, పొడుగ్గా ఉంది కదా, ఇలా కాకుండా చాలా చిన్న వేలు అనమాట. ఇలా వేళ్ళు పెట్టుకుంటే అన్ని వేళ్ళ కన్నా బొటనవేలు చాలా చిన్నగా ఉంటుంది. అలా చిన్నగా ఉండడం వల్ల స్వార్థం అధికంగా ఉంటుంది. అంటే సహజంగా చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ ఆలోచన ఏంటంటే నేనే అందరూ నన్ను మోసం చేశారు కాబట్టి నేను అందరి దగ్గర కూడా రూపాయి తీసుకోవాలి, అలాంటి స్వభావం ద్వారా స్వార్థం ఏర్పడుతుంది. అంటే వాళ్ళు జన్మతహా కాదు,
కొన్ని ఇప్పుడు చేయాల్సిన పనులు ఉంటాయి, కొన్ని అనవసరంగా కూడా ఒక వ్యక్తికి సహాయం చేయడం వల్ల వాడు మోసం చేసిన వీళ్ళకేమో అనపడుతుందంటే స్వార్థపూరితమైన గుణం వస్తుంది, అలా ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటి వారికి జాగ్రత్తలు పాటించాలి. ఇప్పుడు తెలుసుకొని మనం ఏం చేయాలంటే ఉపయోగం ఏం లేదనుకోకూడదు. ఓహో, మనం ఒక వ్యక్తిని నమ్ముతున్నాం, 1 కోటి రూపాయలు, 1,00,000 రూపాయలు, 1000 రూపాయలు మనం ఒకడికి వ్యక్తికి ఇస్తున్నప్పుడు అందుకే కొన్ని దానాలు కూడా అపాత్ర దానం పనికిరాదు. అంటే ఒక వ్యక్తికి ఇవ్వాల్సిన వ్యక్తికి కాకుండా వేరే వాడికి అనవసరమైన వ్యక్తికి ఇవ్వడం వల్ల మనకి దోషాలు వస్తాయంట. అలానే మనం నమ్మి చాలామందికి 1,00,000 రూపాయలు ఇచ్చేసామండి, రేపు ఇస్తాను రా ఏదో ప్రేమగా అడిగాడని ఇచ్చేస్తాం. మన దగ్గర లేకపోయినా అప్పు చేసానో ఏదో స్నేహితుల పరంగానే ఇప్పిస్తాం. వాడు ఏం చేస్తారంటే మంచి వాళ్ళైతే ఈ వేల ద్వారానే తెలుస్తుంది. అందుకే మనం ఇవి చూసుకోవాలి. కొన్ని మనం చూసుకోకుండా చాలామంది ఇచ్చేస్తుంటారు, డబ్బులు రావు. అప్పుడు ఏం చేస్తుంటారు, స్వామి మేము ఇచ్చిన డబ్బులు రావట్లేదు, మా చుట్టూ ఎక్కడ జనాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నాం కదా. అలాంటి బాధలు పడకుండా ముందుగా ఈ యొక్క వ్యక్తికి తనకు కూడా చూసుకోవాలి. ఫస్ట్ ఇలా ఈ వేలుంటే ఈ ఫలితం ఉంటుందన్నమాట. ఈ వేలుంది చూసారా, ఇది ఎంతైతే వెనక్కి బాగా వంగుతుందో, అంటే బాగా ఇట్లా వెనక్కి వంగితే అధికమైన ఖర్చు చేస్తారు. అంటే ఖర్చు చేసేటప్పుడు మన అనేది ఉండదు. చిన్న ఎగ్జాంపుల్, ఒక హోటల్కి వెళ్ళారనుకోండి, 10 మందితో వెళ్ళగానే ఇతనే బిల్లు కడతాడు ముందు. అందరికన్నా ముందు ఇతని స్వభావం ఏంటంటే పక్కవాడితో ఎందుకులే నేనే కట్టేసేద్దామనే గుణం బాగా కలిగి ఉన్న వాళ్ళు ఉంటారనమాట. దాని ద్వారా అధికమైన ధనం ఖర్చు అవుతూ ఉంటుందన్నమాట. అదేవిధంగా కొంతమందికి ఈ విధంగా నిటారుగా ఉండటం వల్ల మంచి ఫలితం అని చెప్పాం కదా. ఈ రేఖలు మనం చూస్తే కనుక ఇక్కడ చూడండి, దీనికి 1, 2 ఉంటాయి. ఇక్కడ కనుక ఇలా ఉందనుకోండి, దీన్ని గోధుమ గింజాకారం అంటారు. చూడండి, పరిశీలిస్తే ఇది ఇలా ఉన్నవారికి తిండి పరంగా ఇబ్బంది రాదు, ఎక్కడికి పోయినా తిండి దొరుకుతుంది ఖచ్చితంగా. అంటే జనాలకి ఎందుకంటే మంచి అన్నీ తెలుసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, చాలామందికి తిండి లేక చాలా బాధలు పడుతున్న వాళ్ళు మనం చూస్తూనే ఉంటాం. కానీ కొంతమంది వీడికేరా ఎక్కడికి పోయినా తిండి దొరుకుతుందిరా, వీడి అదృష్టం రా అంటారు. అవునా కదా కొంతమందికి. దానికి కారణం ఏంటంటే ఈ రేఖ ఉండటం వల్ల వారికి ఆ తిండి అనేది లభిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ యొక్క స్థానానికి అధిపతి శుక్రుడు అనమాట. శుక్రుడు ఎప్పుడైతే ఇక్కడ బియ్యపు గింజ ఉంటుందో ఖచ్చితంగా కూడా వారికి అన్ని విధాలుగా తిండి పరంగా ఇబ్బంది ఉండదు, ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పి దాని అర్థం అనమాట. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ అడ్డగీతలు ఉంటే కనుక, కిందకి అడ్డగీతలు ఉంటే కనుక ఇతన్ని చాలామంది తొక్కేస్తున్నారు, డెవలప్మెంట్ కానియకుండా చేస్తున్నారు, కావాలని చెప్పి తొక్కేస్తున్నారని చెప్పి దాని అర్థం అనమాట. అంటే మనం చేయి చూడంగానే మీరు చాలా తక్కువ స్థాయి నుంచి వచ్చారు, చాలా తక్కువ స్థాయిని మీద అనగానే వారికి అవును అనే భావన కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి ఆ రేఖ ఉండటం వల్ల. అదేవిధంగా ఈ రేఖ కాకుండా నిలువుగా ఉన్న రేఖ ఉందనుకోండి, నిలువు రేఖలు, ఇలా నిలువు రేఖలు ఉంటే కనుక మంచి స్థితి కలుగుతుంది. చదువులో బాగా కూడా అందరి సహాయం అందుతుంది. కొంతమంది చదువుతుంటారు చూడండి, 10th క్లాసు నా దగ్గర డబ్బులేం లేవు అంటుంటారు, కానీ చదువుతుంటారు. ఎలా ఎవరో ఒకరు చదివిస్తూ ఉంటారు చూసారా, అలా కూడా సహాయం అందటానికి ఆ రేఖ ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి అంటే ఇంపార్టెంట్ అయిన రేఖలు జీవితంలో చాలా ఉంటాయి. మనకేంటంటే జనాలకి ఏదో 4 రేఖలు చూసేసి ఇదంతా కూడా లేదు అనేసేసి కొంతమంది ఉంటారు కదండి, భ్రమించే వాళ్ళు ఉంటారు. కానీ వాస్తవంగా ఇది యథార్థం. చూడండి, ఈ విధంగా ఉంటే ఈ విధంగా ఉంటుందన్నమాట. అయితే ఇలా మంచి స్థితి అయిన రేఖలు ఉన్నప్పుడు మంచి డెవలప్మెంట్ అయినట్టు అనమాట. అలాంటి టైంలో కొంతమంది ఏంటంటే అనవసరమైన ఖర్చు చేసి తక్కువ స్థాయికి వెళ్ళిపోవడం, జనాల నుంచి తక్కువగా నీచంగా వెళ్తూ ఉండటం జరుగుతుంది. అది ఎలా తెలుస్తుంది అంటే దీని మీద అడ్డగీతలు ఉంటాయన్నమాట. అర్థమైందా? ఫస్ట్ అడ్డరేఖలు ఉన్నాయనుకోండి, చాలామంది తొక్కేశారు, డెవలప్మెంట్ కాకుండా ఉన్నారని. అది కాకుండా నిలువు రేఖలు ఉన్నాయనుకోండి, మంచి స్థితికి అన్నిట్లో కూడా డెవలప్మెంట్ ఉంటుంది అని. అదేవిధంగా ఆ డెవలప్మెంట్ అయిన తర్వాత అడ్డరేఖలు ఉన్నప్పుడు జాగ్రత్త పడాలి. ఫస్ట్ లేనప్పుడు ఏం బాధ లేదు, ఉన్నప్పుడు ఏం బాధ లేదు. ఈ ఉన్న స్థితికి వచ్చేసిన తర్వాత మళ్ళీ తక్కువ స్థాయికి వెళ్తున్నారంటే ఈ రేఖలు చూసుకోవాల్సిందే, లేదంటే అది ప్రాబ్లం అనమాట. కాబట్టి ఈ యొక్క వేలు ద్వారానే జీవితం అనేది తెలుస్తుంది. మీరు అన్నట్టుగానే వేలు ద్వారా అన్నారు కాబట్టి అడుగుతున్నాను. కొంతమందికి ఆ గీతల వల్ల ఎఫెక్ట్ కూడా ఉంటుంది అని అన్నారు కదా, ఇఫ్ ఇన్ కేస్ బాగా లేకపోతే వాళ్ళకి ఏమైనా రెమెడీస్ ఇస్తారా? మంచి ఫలితం అన్నారు. ఈ రేఖల ద్వారా వీరికి మారాలి అంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి,
కూర్చొని నేను మారాలి అంటే కుదరదు, ప్రయత్నించాలి. ఆవు నెయ్యి ఒరిజినల్ ఉందనుకోండి, ఆవు నెయ్యి చేతికి రాసుకొని రోజు సూర్య నమస్కారం చేసుకోవాలి. 6 నెలల పాటు సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది. ధన సంపాదన సమృద్ధిగా సంపాదించగలుగుతారు, మంచి స్థితి కలుగుతుంది. రోజు సూర్య నమస్కారం చేసుకోవాల్సిందే. ఆవు నెయ్యి ఇలా ఉంది కదా, ఇలా రాసేసుకొని ఈ యొక్క స్థానానికి అధిపతి ఎవరు? శుక్రుడు. శుక్రుడు మనకి ఎప్పుడైతే మంచి స్థితిలో ఉంటాడో, మంచి మార్గానికి అన్నిట్లో కూడా మంచి కారకుడు అనమాట. కాబట్టి పెళ్ళి అవ్వాలన్నా, పెళ్ళైన తర్వాత భార్యాభర్తల మధ్య కలిసి ఉండాలన్నా, అన్నిట్లో సఖ్యత ఉండాలన్నా, బంధువుల నుంచి సపోర్ట్ రావాలన్నా, అదేవిధంగా బంధువర్గాలంతా కూడా మనకు సపోర్ట్ రావాలన్నా, అన్నిటికీ కూడా ఇదే మెయిన్గా బాగా వర్తిస్తుంది అనమాట. కాబట్టి ఈ శుక్రుడి యొక్క ఈ వేలు ద్వారా ఈ ఫలితం ఉంటుందన్నమాట. ఈ ఫలితం ద్వారా ఈ విధంగా ఉంటుంది. కాబట్టి జనాలు కనుక జాగ్రత్త పడితే అన్నింటిలో కూడా మంచి శుభ ఫలితాలు వస్తాయన్నమాట. థ్యాంక్ యూ గురువు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.